కాళ్ళు మొక్కితే పనిచేసే మీరా మాట్లాడేది. మిమ్మల్ని మేల్కొల్పేందుకు భిక్షాటన చేశాం. అభివృద్ధిని ఓర్వలేకనే ఆరోపణలు. పట్టణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అక్కు శ్రీనివాస్, హుస్నాబాద్. కాళ్ళు మొక్కితేనే పనిచేసే మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అక్కు శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ ప్రాంతానికి 10 ఏండ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు అవకాశం కల్పించిన అభివృద్ధి చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బి.సి. బిడ్డ పొన్నం ప్రభాకర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు కాళ్ళు మొక్కితేనే పని అవుతుందనే పేరు లేకపోలేదన్నారు. 10 ఏండ్ల తర్వాత ఆ సంప్రదాయం పోవడంతో సహనం కోల్పోతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి ప్రజలు ఎక్కువ వస్తున్నారనే హుస్నాబాద్ వచ్చిన మంత్రులు చెప్పారని వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో పొన్నంను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలను మంత్రి చెబితే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే అయోమయంలో మీడియా సమావేశం నిర్వహించినట్టుంది అన్నారు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి వినతిపత్రాలు ఇచ్చిన పనులు మాత్రం చేయలేదని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో మీతో సమస్యలను తెలియజేద్దామంటే మీరు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. కాని ఈ ప్రాంత పేద ప్రజలకు కరోనా వస్తే వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని సమస్యను మీకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట జిల్లాలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్న అంబులెన్ను తీసుకురాలేదన్నారు. ప్రతిపక్షంలో ప్రజలకు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు 14 రోజులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారన్నారు. తర్వాతనే అంబులెన్స్ కోసం భిక్షాటన చేశామన్నారు. మేము ఎప్పుడూ కూడా డబ్బులు వసూలు చేయలేదన్నారు. భిక్షాటన కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేశామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే అడిగినం, వినతిపత్రం ఇచ్చినా పాయింట్ నిరసనలు చేసినాం తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. 18 నెలల్లో మీ కుర్చీ మేము లాక్కున్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన బి.సి. బిడ్డ మా నాయకుడు పొన్నం అన్నారు. అభివృద్ధిలో హుస్నాబాద్ పరుగులు పెడుతుండటంతో ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మీ పక్క నాయకుల ముచ్చట్లు విని దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు. 10 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమయపాలన పాటించలేదని ఇప్పుడు సమయపాలన పాటించకపోవడం బాధాకరమన్నారు. వసూళ్లకు పాల్పడితే అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. మీ నాయకులు నిరూపిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజలు మాకు అవకాశం కల్పించారు, దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం అన్నారు. 10 ఏండ్లలో అభివృద్ధి చేస్తే మాకు ఈ అవకాశం లేకుండా ఉండేది అన్నారు. ఇకనైనా అభివృద్ధి కాంక్షించి పాలనపై మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉంటే సూచన చేయండి, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం కూడా గౌరవం ఇస్తుంది. ఆనాడు 10 ఏళ్లలో మీ 4 మంత్రులు ఉత్సవానికి రావడం ఇదే మొదటిసారి. మా పెద్దలు ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు ఉదయం కూడా మా గ్రంథాల చెమ్మ గారు చెప్పినటువంటి విషయం, కాసు బ్రహ్మంది నుంచి మొదలుకుంటే కేసీఆర్ రాక ఇక్కడ ఉస్మానియా ప్రాంతానికి ఎవరు వచ్చినా దానికి ఒక విలువ, ఒక ప్రక్రియ జరిగింది. దాంట్లో చివరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉస్మానియాకి వస్తే ఏం చెప్పిండు, ఏం జరిగింది అనేది ప్రజలు నిర్ణయించిండ్రు. ఆ ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఇక్కడ పరిపాలన సాగుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో నాతో సహా నా నాయకత్వం కావచ్చు, నా లీడర్ కావచ్చు, మా క్యాడర్ కావచ్చు, ఎవరు ఒక కార్యక్రమాన్ని పిలుపునిస్తే అర్ధరాత్రి భార్య పిల్లలతో బెడ్రూమ్లో నుంచి సహా మమ్మల్ని తీసుకొచ్చి కాలకుత్తలు కూడా తీసుకునే అవకాశం లేకుండా కాలకుత్తలు కూడా తీసుకునేటువంటి కసితో ఇవాళ మీరు క్యాంప్ ఆఫీసులో ఉండి సంబరపడ్డటువంటి నాయకత్వం మీది. ఇవాళ మీరు కార్యక్రమాలు చేస్తున్నా మీరే స్వయంగా అంబేద్కర్ కూడల్లో వచ్చి ముఖ్యమంత్రి దిశమోతో సహా 2 నుంచి 3 సార్లు తగలబెట్టారు. ఆనాడు 10 ఏళ్లలో ఒక్క రోజైనా మేము కానీ మా ప్రతిపక్షం సంబంధించిన ఇతర పార్టీలు కానీ వారికి ఒక అవకాశం కల్పించిందా? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక ఉదాహరణ. ఎందుకంటే మీకు ఆ స్వేచ్ఛ కల్పించింది కాబట్టి ఇవాళ మీరు స్వేచ్ఛగా మీరు మాట్లాడగలుగుతున్నారు. ఆనాడు నేనుతో పాటు నా స్వయంగా కూడా ఇతర నాయకత్వం కూడా మా వాళ్ళు ఎవరు కూడా
మీ మంత్రి అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హుస్నాబాద్కి వస్తే కనీసం వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోలేనటువంటి సంస్కృతి మీ ఇవాళ మా నాయకత్వం మా మంత్రి ఇక్కడ ఉన్నటువంటి హుస్నాబాద్ ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికే పనిచేసే ఒక అవకాశం ఇచ్చినటువంటి హుస్నాబాద్ ప్రజానికం ఎవరు వచ్చినా మీ నాయకత్వం వచ్చినా ప్రజానికం వచ్చినా వ్యక్తిగతంగా తానే వినతి పత్రం గేట్ వరకు వచ్చి తీసుకున్నటువంటి సంస్కృతి మాది. ఎందుకంటే దీంట్లో సగం ఈ 18 నెలల పీరియడ్లో కూడా మీ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ పార్టీ నాయకత్వం కూడా కావచ్చు, ఇతర పార్టీలు కూడా అందరూ స్వయంగా చూసినటువంటి పరిపాలన మాది. కాబట్టి బేరీ చేసుకోండి. సతీబాబు గారు సహనాన్ని కోల్పోకుర్రి. అరెస్టులతో అక్రమ అరెస్టులతో అక్రమ కేసులతో మీ పక్కనటువంటి వాళ్ళతో 6-7 కేసులు పెట్టించి స్వయంగా ఆ కేసులు ఇప్పటికి కూడా మేము అటెండ్ అవుతున్నటువంటి విషయాలు మీ నాయకత్వం అడగండి. మీకు తెలియకపోతే మీరు తెలుసుకునే ప్రక్రియ మాట్లాడండి. కానీ అవకాశం దొరికింది కదా, నన్ను మర్చిపోతారు. రాష్ట్రానికి 4 మంత్రులు హుస్నాబాద్కి వచ్చి మా స్థానిక ఉన్నటువంటి నాయకత్వాన్ని మెప్పించింది. ప్రజలు ఒక చర్చ చేసుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది జరుగుతుంది, మెడికల్ కాలేజ్ విషయం జరిగింది, పీజీ కాలేజ్ జరగబోతుంది, ఎల్లమచెరు పనులు అవుతున్నాయి, రోడ్లు పనులు అవుతున్నాయి, మహాసంతం కాని పనులు రేపు మాప జరగబోతున్నాయి. ఇట్లా దేవాలయ అభివృద్ధి చెందుతున్నాయి. అనేక విషయాల్లో ముందుకు వెళ్తుంది హుస్నాబాద్. ఇక్కడ వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది, రేపు మాప ఇండస్ట్రీలో కూడా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక భావనలో మీకు వ్యక్తిగతంగా ఎక్కడ హుస్నాబాద్లో తావు ఉండదు అనే ఒక అవకాశం మీరు భావించి మీరు మాట్లాడుతున్నటువంటి సహనం కోల్పోతున్నటువంటి విషయాన్ని మీరు ఒక సరి చూసుకోండి. మీరు మాట్లాడినటువంటి తీరు మీరే చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు పోయినటువంటి ఒక ప్రాంత అభిప్రాయం వ్యక్తిగతంగా మీ పేరు ఉండొచ్చు. ఆ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని కూడా పూర్తిగా కోల్పోవద్దని చెప్పని ఇవాళ ఉన్నటువంటి మీకు కొంత సహనం అవసరం. ఎందుకంటే మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లైనా మీకు కనీసం 18 నెలలైనా కూడా మీరు మాపైన ఉన్నటువంటి విమర్శలు వ్యక్తిగతం దావాకు వచ్చిందంటే కూడా మీ సహనం ఎంతవరకు కోల్పోయింది. అధికారం లేకపోతే ఇవాళ మీ ముందట ఉన్నటువంటి పోలీస్ బండ్లు కావచ్చు, ఇవాళ పోలీసు సమస్య పెట్టకపోయినా అధికారం ముక్కు నీలకాయ రాయడం మీరు కనుక మీ నాయకత్వం కూడా మమ్మల్ని నిరూపించే అవకాశం ఉంటే నిరూపించుకునే ప్రక్రియ చేపట్టచ్చు. మాకు అవకాశాలు లేవు, మాకు ఉద్దేశాలు లేవు, మాకు ఒక అవకాశం వచ్చింది, ప్రజలు మాకు ఒక అవకాశం కల్పించింది కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. మాట్లాడడానికి కూడా మీలాగా పోగేసుకొని మందబలం ఉన్నట్టు వీడియోలు ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజానికానికి మేము వ్యక్తిగతంగా ఎవరికి వారికి మాకు ఉన్నటువంటి పనుల రూపంలో మేము ప్రజానికానికి అందుబాటులో ఉండడానికే పరిమితమై ఉన్నాం కాబట్టి వేరే ఉద్దేశాలతో మీ మీద ప్రెస్ మీట్లు పెట్టి పత్రికా వాళ్ళ విలేకరుల సమయం కానీ మా నాయకుల సమయం కానీ వృధా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశంతోనే వ్యక్తిగతంగా వీడియో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాతా శిశు ఆసుపత్రి మీరు సమయకాలంలో కానీ ఏసీబీ ఆఫీస్ కానీ మాతా శిశు కానీ మనకు ఉన్న ఎల్లమ్మ చెరువు కట్ట కావచ్చు, లేకపోతే ఆర్ఎంబీ ఏఈ ఆఫీస్ కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ విషయం కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే పీజీ కాలేజ్ విషయం కావచ్చు, ఇవన్నీ 10 ఏళ్లలో మీకు చేసే అవకాశాలు వచ్చినాయి కదా. మీ సమకాలంలో మీరు చేసే అవకాశం ఉంటే మాకు ఇవాళ అవకాశం ఎన్నుకుంటుండే. మీరు 10 ఏళ్లలో పూర్తి చేసే ప్రక్రియ మీ కాలంలో మీరు పూర్తి చేస్తే ఎవరు వాళ్ళు ఉన్నది కదా. మీరు కాల పరిమితి మించిపోయిన తర్వాత కూడా పూర్తి చేయకపోతే మీరు చేసినటువంటి పనులు మేము పూర్తి చేసి ఇవాళ చేస్తే మేము పూర్తి చేస్తామని చెప్పుకునే దాఖలు కూడా మాకు ఇప్పుడు మేము చేసుకోలేదు. ఇదే మున్సిపాలిటీలో ఇదే హుస్నాబాద్లో కూడా మున్సిపల్ క్లోజింగ్ సమయంలో కూడా మీ పేరు తీసి గౌరవప్రదమైనటువంటి మంత్రిగా హోదాలో ఉన్నా కూడా మీ పేరు తాను తెలిసి మీరు చేసినటువంటి ఈ బిల్డింగ్ అనేది చేసి చెప్పారు. కానీ వ్యక్తిగతంగా తాను చేసినట్టు కూడా ఎక్కడ చేయలేదనే అనే మాటలు కూడా మీరు వీడియో తెప్పించుకొని చూసుకోవచ్చు. లేకపోతే మీ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అడిగి తెలుసుకోవచ్చు. మీలో ఉన్నటువంటి సగం మనుషులు ఇవాళ మా కార్పొరేట్ కానీ మా క్యాంప్ ఆఫీసర్ విషయాల్లో కానీ ఎమ్మెల్యే మినిస్టర్ కాలేజ్లో కానీ సగం మంది వచ్చి ఛాయలు బిస్కెట్లు అన్ని తాగి వాళ్ళకి అవసరమైనటువంటి పనులు కూడా తీసుకొని పోతున్నారు. కానీ 10 ఏళ్లలో ఏనాడు కూడా వ్యక్తిగత ఉన్నటువంటి పనుల విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ తప్ప మీ దగ్గరికి ఏనాడు మా కాంగ్రెస్ నాయకులు వచ్చింది లేదు, ఆ దాఖలు చేసింది లేదు. కానీ ఇవాళ మా నాయకత్వంలో మీ నాయకత్వం కూడా వచ్చి ఇక్కడ మా దగ్గర పనులు చేయించుకోబోతున్నా కూడా ప్రజానికానికి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది జరగాలో అదే జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరు దర్శనం లేదు. ఇవాళ లేని సంస్కృతి మీరు ఇక్కడ స్థానికంగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉనికి కోల్పోతున్నారు, మీ సహనం కోల్పోతున్నారు. కాస్త మీలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో ఏదైతే ప్రజానికం సతీబాబు మంచోడే అనే ఒక పేరైతే భావన ఉండే, కానీ సమర్థుడు కాదని ఒక భావన ఉండే, ఆయనతో అది కూడా మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి సహనం కోల్పోయి మంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం ఊకునే లేదని చెప్పని చెప్తున్నాం.